నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలోని సీనియర్ జూనియర్ మెడికల్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న రాహుల్ను సీనియర్లు వేధించారు. దీంతో ఎదురు తిరిగిన రాహుల్ను సీనియర్లు చితకబాదడంతో అతడికి గాయాలయ్యాయి. అయితే ఆసుపత్రిలోనూ ఈ పంచాయతీ అర్ధరాత్రి వరకు సాగింది. మరోపక్క ఘటనపై కళాశాల అధికారులకు రాహుల్ ఫిర్యాదు చేయగా కాలేజీ యాజమాన్యం ర్యాగింగ్ విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే రాహుల్ అనే విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఫైనల్ ఇయర్, ఆయనకు సీనియర్స్ ఎవరు లేరు. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కంప్లీట్ చేసేసుకున్నారు. కాబట్టి ర్యాగింగ్ చేసే అవకాశమే లేదు. అది ర్యాగింగ్ కానే కాదు, ఓన్లీ అది అటెండెన్స్ విషయంలో వచ్చినటువంటి ఇష్యూ. ఎట్లాంటి పరిస్థితి ర్యాగింగ్ కాదు. ఎందుకంటే రాహుల్ అనే విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఫైనల్ ఇయర్, ఆయనకు సీనియర్స్ ఎవరు లేరు. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కంప్లీట్ చేసేసుకున్నారు. కాబట్టి నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో సీనియర్ జూనియర్ మెడికల్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న రాహుల్ను సీనియర్లు వేధించారు. దీంతో ఎదురు తిరిగిన రాహుల్ను సీనియర్లు చితకబాదడంతో అతడికి గాయాలై ఆసుపత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ జాయిన్ అవుతున్నారు. బాలకుమార్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సీనియర్లు, సూపర్ సీనియర్లు ర్యాగింగ్ చేశారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ మెడికల్ కళాశాల వద్ద ఉన్నాం. ఇదే మెడికల్ కళాశాలకు సంబంధించిన విద్యార్థి 4వ సంవత్సరం చదువుతున్నాడు. గత 4 ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారు, ఇది కామన్ అంటూ నేను ఓర్చుకున్నానంటూ కూడా విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. తనను గోడ కుర్చీ వేయించి తీవ్ర ఇబ్బందులకు పాలు చేశారు. జాండీస్ వచ్చినాయని చెప్పినా కూడా వినకుండా తీవ్ర ఇబ్బందులు పాలు చేశారంటూ ఒక 5గురిపై పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. దాదాపు 10 నుంచి 15 మంది తనను ఇబ్బందులకు గురి చేశారు, రౌండప్ చేసి తనను చితకబాదారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటన పైన అధికారులు, ఇటు కళాశాలకు సంబంధించిన అధికారులతో పాటు పోలీసులు కూడా వేర్వేరుగా విచారణ చేపిస్తున్నారు. అసలు ర్యాగింగ్ ఘటనకు సంబంధించి అంటే ఎట్లా జరిగింది, ఏంది కారణాలు ఏంటనే అంశాలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇవాళ సండే కావడంతో అధికారులు అయితే ఎవరు ఇప్పటికీ చేరుకోలేదు. నిన్న రాత్రి ఈ ఘటన వెలుగు చూసింది. దీనిపైన ఇటు పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మెడికల్ కళాశాలలో చదువుతున్నప్పటికీ ఇంటర్నల్ మెడికల్ హాస్పిటల్లో పనిచేస్తుండగా ఈ ఘటన సీనియర్లకు 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థికి మధ్య వివాదం తలెత్తింది. గత కొన్ని సంవత్సరాలుగా వివాదం నడుస్తుందని కూడా విద్యార్థి చెప్తున్నారు. అయితే మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ మాత్రం కామన్గా జరుగుతుంటుందనేది వీళ్ళు చెప్పుకొస్తున్నారు. 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి పటాన్ చెరుకు చెందిన రాహుల్గా ఆ విద్యార్థి చెప్తున్నారు. రాహుల్ ఇదే కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. సూపర్ సీనియర్లు తనను పీజీ వైద్యులు తనను ర్యాగింగ్ చేశారు. దాదాపు 10 నుంచి 15 మంది తనను రౌండప్ చేసి కొట్టారు. 302 రూమ్ నంబర్లో తనను పిలిపించి దాడి చేశారని చెప్పి కూడా ఆవేదన చెందుతున్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరుగుతుంది. జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తన పట్ల ఆబ్సెంట్ వేసి ఇబ్బందులకు గురి చేశారు అని చెప్పి కూడా ఆవేదన చెందుతున్నారు. ఇక పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ఇప్పటికైతే 2 గ్రూపుల మధ్య వివాదంగా తేల్చారు. ఇందులో ర్యాగింగ్ జరగలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కానీ విద్యార్థి అయితే చెప్తున్నారు 4 ఏళ్ళుగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. హాస్పిటల్లో కూడా గోడ కుర్చీ వేయించి ఇబ్బందులకు గురి చేశారు. జాండీస్ వచ్చాయి అంటూ ప్రాధేయపడ్డా కానీ సూపర్ సీనియర్లు వినలేదు. 15 మంది రౌండప్ చేసి తనను కొట్టారు. అందులో ఒక 5 పేర్లు అయితే చెప్తున్నారు. 5 పేర్లపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. దీనిపైన పోలీస్ కమిషనర్ కూడా సీరియస్ అయ్యారు. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ను సహించే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇప్పటికే మెడికల్ కళాశాలలో గతంలో కూడా ర్యాగింగ్ ఘటనలు జరిగినట్లు కూడా ఉన్నాయా. ర్యాగింగ్ ఘటనలతో అప్పుడు అధికారులు అప్రమత్తమై కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు, సమావేశాలు ఏర్పాటు చేశారు. ర్యాగింగ్కు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దాంతో కొద్ది రోజుల పాటు ర్యాగింగ్ అంశాలు వెలుగులోకి రాలేదు. కానీ తాజాగా ర్యాగింగ్ భూతం మరోసారి వెలుగు చూడడం మాత్రం కలకలం సృష్టించింది. ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ర్యాగింగ్ ఘటన పట్ల ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ అంశంపై సమగ్ర విచారణ జరుపుతామని మెడికల్ కళాశాల అధికారులు చెప్తున్నారు. ఇటు పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఇది మెడికల్ కళాశాలలో ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.